సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడిలో లష్కర్ బోనాలు అయితే స్టార్ట్ అయినాయి. సో ఫస్ట్ బోనం పెట్టిన తర్వాత ఎప్పుడైనా రంగం చెప్పడం అనేది చేస్తారు. సో రంగం అంటే భవిష్యవాణి, మనకి ఈ 1 year మొత్తం ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది చెప్తారనమాట. అది ఒక జోగినే చెప్తారు. సో ఈసారి రంగంలో ఏం చెప్పిందంటే, ఈసారి ఎక్కువగా వర్షాలు ఉంటాయి, ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతాయి, ఎక్కువగా ప్రాణ నష్టం జరుగుతుంది, ఫైర్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. సో వర్షాలు అయితే ఎక్కువ పడతాయి అని చెప్పింది. సో నిజంగానే స్టార్ట్ అయింది ఈ 2 days నుంచి వర్షం పడడము. ఒకసారి బోనాలు ఇలా మంచిగానే సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇంకొక సైడు జోగిని శ్యామల గారి బోనం కింద పడిపోయింది అండ్ ఇంకా 2 మహిళల బోనం కూడా కింద పడిపోయింది అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడ్డారు. అయితే అక్కడ లైన్లో వెళ్తున్నప్పుడు అది కింద పడిపోయింది అని అన్నారు. ఇంకొకటి భక్తులు చాలా మంది వెయిట్ చేయాల్సి వచ్చింది అన్నారు. దీనికి రీజన్స్ ఏంటి అంటే, అంతకు ముందు బోనాలు తీసుకెళ్లే వాళ్ళకి ఒక లైన్, శివశక్తులకి ఒక లైన్, నార్మల్ భక్తులకి ఒక లైన్ ఇచ్చేవాళ్ళంట. కానీ ఈసారి అందరినీ ఒకే లైన్లో పంపించేసరికి సో తోపులాట జరిగేసి బోనాలు కింద పడిపోయినాయి. సో దీనికి జనాలు చాలా కోపం వచ్చేసి చాలా ఫైర్ అయిందనమాట. ఇంకొకటి ఏంటి అంటే, సీఎం ఉన్న మినిస్టర్స్ అదే టైంకి మార్నింగ్ తొలి బోనం పెట్టే టైంకి రావడం వల్ల జనాలని చాలాసేపు వెయిట్ చేయించాల్సి వచ్చింది. సో దానివల్ల కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కువ మంది భక్తులు అయిపోయి తోపులాట జరిగిపోయి అట్లా కింద పడిపోయినాయి అని చెప్పేసి అన్నారు. సో మనం అంత ప్రేమతోటి ఇష్టంతోటి అమ్మవారికి బోనం సమర్పిస్తామని చాలా బిలీవ్ చేస్తూ తీసుకొస్తే అది కింద పడిపోతున్న అయితే చాలా బాధగా అనిపిస్తుంది. సో అట్లీస్ట్ ఇంకా బోనాలు చాలా డేస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరగకుండా, అంటే ఎప్పుడు అలా జరగకుండానే మనం బోనాలు ఫుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, కానీ బోనం కింద పడకుండా సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అలాంటివి జరగకుండా చూడాలి ఇప్పటికైనా.